తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ గారు టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? ఎలా ఉండబోతుంది లేదు, వారు వన్ సైడ్. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఏదో 5 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల్లో ఉన్నాడు అవినాష్ అన్న వ్యక్తి. నిరంతరం ప్రతి గడప గడపకి ప్రతి గుమ్మంలో ఉన్నాడు. ఏ విషయమైనా సరే అరగంటలో స్పందిస్తున్నారు. అలాగే రిటర్నింగ్ వాళ్ళు జీవితంలో ఎవరు అనుకోవాలా, అటువంటిది ఏ దగ్గరుండి శాంక్షన్ చేపించి 100 కోట్లతో దాన్ని అంత కట్టించుకొచ్చారంటే మామూలు విషయం కాదు. అవినాష్ గారిని ఈరోజు గుండెల్లో పెట్టుకున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. వారు వన్ సైడ్ మాట, దాంట్లో అసలు డౌటే లేదు. మెజార్టీ అంతా లెక్కలేసుకుంటున్నాం మేము. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు అంటే ప్రజలకు కూడా కష్టపడే నాయకుడు కావాలి, ప్రజలతో మమ్మకయ్యే నాయకుడు కావాలి. ఆ కుటుంబం ఫస్ట్ నుంచి ప్రజల కోసం పనిచేసిన కుటుంబం అది. దానివల్ల నిరంతరం ప్రజల్లో ఏ పని వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఏ కార్యకర్తగా ఆపద వచ్చినా అరక్షణంలో ఆదుకుంటున్నాడు ఆయన. దానివల్ల ఖచ్చితంగా ప్రజల్లో ఉంటున్నాడు. కాబట్టి అవినాష్ గారికి 100% గెలుస్తాడు. 100% కాదు, 1000% గెలుస్తాడు. మీరే నమ్మకం చెప్తున్నారు. గద్దె రామ్మోహన్ గారు 2 సార్లు గెలిచారు, సీనియర్. ఇప్పుడు దేవినేని అవినాష్ గారు జూనియర్. ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? ఏం లేదు, గద్దె రామ్మోహన్ గారు 2 సార్లు అని చెప్పండి, సరైన పోటీ లేక, సరైన వాతావరణం లేక అక్కడ ఏదో జరిగింది. కానీ ఈ రోజు ఏంటో గద్దె రామ్మోహన్ గారికి ఈరోజు నాకు దేవినేని అవినాష్ చూపిస్తాడు. గద్దె రామ్మోహన్ గారు కూడా ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రచారం చాలా స్లో అయ్యాడు. ఆయన ఇంకా ఓడిపోతామని డిసైడ్ అయిపోయాడు. ఖచ్చితంగా అవినాష్ గారు గెలుస్తారని చెప్పని ప్రజల్లో ఒక రకమైన ఒరవడి వచ్చేసింది. ఆ ఒరవడే అలాగే రేపు పొద్దున 11వ తారీఖున అయిన తర్వాత జూన్ 4వ తారీఖున ర్యాలీ చేసుకోవడమే. అంటే దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉన్నకాడ నుంచి తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏంటి? ఏదైనా సరే, ఏ ప్రజలకు ఏం కావాలన్నా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే, రిటర్నింగ్ వాళ్ళకే కాకుండా ఏ చెట్లు కొట్టించాలన్నా, ఏ మెట్లు కట్టించాలన్నా, ఏ రోడ్లు వేయించాలన్నా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఏ ఇంట్లో కష్టం వచ్చినా ఒక ఫోన్ వస్తే ఇమ్మీడియట్గా స్పందించి మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ రోడ్లు కానీ, వ్యవహారాలు కానీ, అలాగే వాటర్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా దగ్గరుండి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ కష్టపడిన నాయకుడు దేవినేని అవినాష్. గద్దె రామ్మోహన్ గారు గెలిచిన తర్వాత, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీతో ఎలా స్పందించారు ఏంటి? స్పందన ఏముంది, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఈయన జనాల దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రజలు ఏంటంటే గద్దె రామ్మోహన్ దగ్గరికి వెళ్ళాలి, అవినాష్ దేవ్ ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ అది రీజను. తూర్పు నియోజకవర్గానికి దేవినేని అవినాష్ గారు ఎందుకు కావాలంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలన్నా, డెవలప్ అవ్వాలన్నా అవినాష్ గెలవాలి. ఇక్కడ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి, ఇక్కడ అవినాష్ గెలవాలి.